హలో, ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ఫేషియల్ ఇంట్లో ఎలా చేసుకోవాలి బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా, అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకి దసరా, దివాళీ, కర్వా చౌత్ ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనే మనం ఎలా ఫేషియల్ చేసుకోవాలనేది ఈ రోజు నేను చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఫేషియల్ అనేది మనము అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా చేసుకోవచ్చు. అబ్బాయిలు అయితే ఈ పసుపుని స్కిప్ చేసి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ కి ఆల్టర్నేటివ్ గా ఇంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ తో చేసుకోవచ్చు కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. చూసేద్దామా? ఫేస్ చూస్తే చాలా ట్యాన్ గా ఉంది కదా. మామా ఎర్త్ ఉప్టన్ ఫేషియల్ కిట్ తో ఇది జస్ట్ 6 స్టెప్ ప్రాసెస్ మాత్రమే. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వెట్ వైప్ ని తీసుకొని ఫేస్ ని క్లీన్ చేసుకోవాలి. క్లెన్జింగ్ మిల్క్ ఫర్ జెంటల్ క్లెన్జింగ్ మిల్క్ ప్లేస్ లో రా మిల్క్ తోనే క్లీన్ చేసేసుకోండి. అబ్బాయిలు అయితే, అమ్మాయిలు అయితే కొంచెం టర్మరిక్ అందులో యూజ్ చేసి క్లీన్ చేసుకోండి. ఏ ఫేషియల్ చేసుకోవడానికైనా ఫస్ట్ మనము క్లెన్జింగ్ చేసుకోవాలి. ఇలా క్లెన్జింగ్ మిల్క్ ఏం చేస్తుందంటే మన ఫేస్ ని క్లీన్ చేస్తుంది. డర్ట్ ఏదైనా ఉంటే, నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని బేబీ వైప్స్ తో వైప్ చేసుకున్నాను. ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో చీక్స్ దగ్గర అండ్ సర్క్యులర్ మోషన్ లో అవుట్వర్డ్ డైరెక్షన్ లో బాగా సోక్ అయ్యేంత వరకు కూడా ఇలా మసాజ్ చేసుకోవాలి. అయినా చాలా మట్టు వచ్చింది చూసారు కదా. ఫేస్ స్క్రబ్ ఫర్ ట్యాన్ రిమూవల్. ఈ స్క్రబ్ ప్రిపేర్ ఇంట్లో చేసుకోవాలంటే శనగపిండిలో కొంచెం పసుపుని కలుపుకొని కొంచెం పాలుని కలుపుకోండి. డ్రై స్కిన్ ఉంటే, ఆయిలీ స్కిన్ ఉంటే పెరుగును కలుపుకోండి. నార్మల్ స్కిన్ ఉంటే రోజ్ వాటర్ ని కలిపి ఈ స్క్రబ్ ని ప్రిపేర్ చేసుకొని 3 to 5 minutes స్క్రబ్ చేసుకోవాలి. అబ్బాయిలు అయితే ఓన్లీ శనగపిండిలో కొంచెం పాలు గానీ, పెరుగు గానీ, రోజ్ వాటర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకొని ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పోర్స్ అన్ని ఉంటాయి కదా, అవి ఓపెన్ అయ్యి లోపల ఉన్న డర్ట్ ని ఇంకా బాగా క్లీన్ చేస్తుంది. అండ్ మార్క్స్ ఏమైనా ఉన్నా అన్ని పోతుంది. దీంతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ఎక్కువ సేపు చేసుకోవాలి. అరౌండ్ ద మౌత్, అవుట్వర్డ్ డైరెక్షన్, దగ్గర అవుట్వర్డ్ డైరెక్షన్, నోస్, ఫోర్ హెడ్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్ని పోయి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఫేస్. సూదింగ్ జెల్ ఏంటంటే హైడ్రేషన్ కోసం. స్క్రబ్ చేసుకున్న తర్వాత పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి కదా, సో దానికోసం ఈ సూతింగ్ జెల్ ని మనం యూజ్ చేసి అది మనం మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ సూతింగ్ జెల్ తో సూత్ చేస్తున్నాం. ఈ జెల్ ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఆలివేరా జెల్ ఉంటుంది కదా, అందులో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జెల్ 1 or 2 minutes అప్లై చేసుకుంటాము. ఇక్కడ ఫైన్ లైన్స్ ఉంటాయి కదా, వ్రింకిల్ ఇలా చేస్తే చూసారా, వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఇవి తగ్గడానికి ఇలా చేసుకోవాలి అప్వర్డ్ డైరెక్షన్లో అండ్ సర్క్యులర్ మోషన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 4th స్టెప్ వచ్చేసి ఫేస్ ని ఇప్పుడు మనం మసాజ్ చేసుకో. అబ్బాయిలు అయితే ఓన్లీ కర్డ్ తో మసాజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్ ఏదైనా ఉందనుకోండి, మాయిశ్చరైజర్ ని కూడా కొంచెం అందులో కలుపుకోవచ్చు. అమ్మాయిలు అయితే కొంచెం టర్మరిక్ అందులో యాడ్ చేసుకోండి. 10 to 15 minutes మసాజ్ చేసుకోవాలి ఈ జెల్ తో అప్వర్డ్ డైరెక్షన్ లో. తర్వాత వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. ఫైన్ లైన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి చీక్స్లో గ్లో కూడా వస్తుంది. మౌత్ చుట్టూ కూడా ఇలా లైన్ వస్తుంది కాబట్టి వీటిని మసాజ్ చేసుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా. ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే స్కిన్ మనం కిందకి ఇలా ప్రెస్ చేసినప్పుడు లైన్స్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి. ఫేస్ అనేది ఏజ్ అయ్యే కొద్దీ కిందకి సాగైపోద్ది ఇలా. కాబట్టి మనం ఎప్పుడు కూడా అప్ లిఫ్ట్ చేసుకోవాలి, అంటే పైకి లిఫ్ట్ చేసుకోవాలి. డ్రై అయిపోతే వాటర్ కొంచెం వేసుకొని మసాజ్ చేసుకోండి. ఐస్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఫేస్ మాస్క్ ఫర్ స్కిన్ బ్రైటనింగ్. అబ్బాయిలు అయితే ఓన్లీ ముల్తానీ మట్టినే అప్లై చేసుకోండి. అమ్మాయిలు అయితే ఇందులో కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని పాలు, పెరుగు కానీ, పాలు కానీ, రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి.
లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ బాగా డ్రై అయిపోతుంది కాబట్టి ఈ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. ఫేస్ కి కొంచెం గ్లో లాగా రావడం కోసం. అబ్బాయిలకి అయితే ఓన్లీ ఎనీ మాయిశ్చరైజర్, మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. అమ్మాయిలు అయితే మాయిశ్చరైజర్లో కొంచెం ఎల్లో టింట్ కోసం టర్మరిక్ యూజ్ చేసి అప్లై చేసుకోండి జెల్. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే జెల్ బేస్డ్ యూజ్ చేయండి, డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ యూజ్ చేయండి. చూసారు కదండి, ఇంట్లోనే ఎంత ఈజీగా ఫేషియల్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. ఫేస్ చాలా గ్లో అయిపోయాను కదా, ఇప్పుడు నేను కూడా మంచిగా రెడీ అయిపోయి దసరా కానీ దివాళీ కానీ ఏదైనా కూడా నేను చక్కగా రెడీ అయిపోయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. బాయ్.